ఎక్కడన్నా దొరికితే శివుడికి అన్నాభిషేకం చేయడానికి ప్రయత్నించండి. అసలు శివలింగం మీద అన్నాన్ని పూసి ఆ అన్నాన్ని దానం చేసినటువంటి వాడు 1,000,000 యజ్ఞముల ఫలితం పొందుతాడు. అది కూడా వాడు చెప్పాడు. అన్నములు కూడా రకరకాల అన్నాలు చెప్పారు. పాయసాన్నాభిషేకం, శ్వేతాన్నాభిషేకం, హరిద్రాన్నాభిషేకం, దధ్యన్నాభిషేకం, ఇలా రకరకాలు. అంటే అన్నం వండి అందులో ఏం కలపకుండా ఉట్టి అన్నం ఉంటుంది కదా, ఈ అన్నముతో అభిషేకం చేస్తే అటువంటి వాడికి 3 జన్మల్లో చేసిన బ్రహ్మహత్యా దోషాలు, 8 జన్మల్లో చేసినటువంటి క్షత్రియ హత్యా దోషాలు, ఎన్నో జన్మలలో నరహత్యా దోషాలు, మరెన్నో జన్మలలో చేసినటువంటి వాగ్దోషాలు పోతాయి. అందుకని నోటితో ఇతరులను తిట్టడం వల్ల, నోటితో ఇతరుల యొక్క దోషాలు పలకడం వల్ల వచ్చే పాపాలు పోవడానికి, బ్రహ్మహత్యాది పాపాలు పోవడానికి శ్వేత